హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ అమ్మిగురిమి టొమాటో ఎలా అల్లుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించబోతున్నాను. ఇది పిల్లలు ఆడుకోవడానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ ప్రాజెక్ట్ కోసం నేను 100% కాటన్ యార్న్ యూస్ చేస్తున్నాను, 4 ప్లై, అలాగే 3mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ టొమాటో పైన ఉండే తొడిమగ తయారు చేద్దాము. దానికోసం గ్రీన్ కలర్ యార్న్తో ఫస్ట్ ఒక ముడి వేసుకోవాలి, స్లిప్ నాట్. ఈ స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత టెయిల్ ఎండ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీడిల్ పైన ఇలా చుట్టాలి. ఇప్పుడు కిందన స్లిప్ నాట్ పట్టుకొని ఈ రెండిట్లో నుంచి యార్ని బయటకు తీయాలి. సో ఇలాగా ఐ కార్డ్ అనేది అల్లుకుంటాము. ఇవి ఒక 6 to 7 టైమ్స్, లేకపోతే మీకు కాడ ఎంత పొడవు కావాలనుకుంటున్నారో అంత పొడవు వరకు అల్లుకోవచ్చు. ఇలా టెయిల్ ఎండ్ కొంచెం పొడవు పెట్టుకుంటే మీకు కావాల్సిన లెంత్ అల్లేంత వరకు కూడా పొడవు సరిపోతుంది. థ్రెడ్ని నీడిల్ పైన వేయటం, తర్వాత 2 లూప్స్లో నుంచి బయటకు తీసుకురావటం. ఇలా 6 to 7 టైమ్స్ చేసేసిన తర్వాత చైన్ 1 వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోండి. ఇలా మనకి కాడ రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది స్ట్రైట్గా కనిపిస్తుంది, కానీ కాసేపటికి ఇలా కర్వ్ లాగా తీసుకుంటాం. మళ్ళీ సేమ్ గ్రీన్ కలర్తో ఈ తొడిమ తయారు చేద్దాము. దీనికి మళ్ళీ మనం మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ఇలా చేతిపైన ఒక లూప్ వేసుకొని ఆ లూప్ లోపల నుండి నీడిల్ని పెట్టి వర్కింగ్ ఎండ్ని బయటకు తీసుకురావాలి. తర్వాత లూప్ని అడ్జస్ట్ చేసుకొని ఒక చైన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు 5 రేఖలు ఉంటాయి కదా, దానికోసం చైన్ 2, ఇంకొకటి చైన్ 2, అంటే ఫస్ట్ ఒక చైన్ 1 వేసుకున్నాక ఇంకొక 2 చైన్లు వేయాలి. మొత్తం 3 చైన్స్ అనమాట. సో ఇప్పుడు హుక్ దగ్గర నుంచి ఫస్ట్ చైన్ని వదిలిపెట్టి ఆ తర్వాత చైన్లో ఒక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో అది ఫస్ట్ ఒక స్లిప్ స్టిచ్. ఆ తర్వాత స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అవుతుంది సెప్పల్కి. అలాగే సెంటర్లోకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా పాయింట్ లాగా వస్తుంది. తర్వాత సెకండ్ పాయింట్ కోసం మళ్ళీ చైన్ 3 వేసుకోవాలి. హుక్ దగ్గర నుంచి ఒక చైన్ని వదిలిపెట్టి ఆ తర్వాత చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో మరొక స్లిప్ స్టిచ్ వేసుకుంటే ఇక్కడ సెకండ్ పాయింట్ కంప్లీట్ అవుతుంది. చూడండి, ఇలా 2 కంప్లీట్ అయ్యి ఇప్పుడు థర్డ్ సెప్పల్ వేస్తున్నాము, థర్డ్ పాయింట్. దీనికోసం చైన్ 3 వేసుకొని మళ్ళీ హుక్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక స్టిచ్ని వదిలిపెట్టి ఆ తర్వాత స్టిచ్లో ఒక స్లిప్ స్టిచ్, మళ్ళీ ఆ తర్వాత స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్, తర్వాత సెంటర్లో స్లిప్ స్టిచ్. ఇక్కడ థర్డ్ పెటల్ కంప్లీట్ అవుతుంది. ఇలాగా మరో 2 పెటల్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా లాస్ట్ స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత చైన్ 1 వేసుకొని థ్రెడ్ని చిన్న టెయిల్ ఎండ్ వదిలిపెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెంటర్లో మనకి మ్యాజిక్ రింగ్ ఉన్నది కదా, ఈ మ్యాజిక్ రింగ్ క్లోజ్ చేయడానికి ముందు మనం తొడిమ అల్లాం కదా అండి, కాడ లాంటిది. ఆ కాడని సెంటర్ లోపలికి అటాచ్ చేసుకోవాలి. సో జస్ట్ ఆ సెంటర్లో స్టిచ్ కాడని పెట్టేసి మ్యాజిక్ రింగ్ ఏదైతే ఉంటుందో అది గట్టిగా లాగితే క్లోజ్ అయిపోతుంది ఆ సర్కిల్. ఈ మధ్యలో మనకి ఈ షేప్ ఇలా ఉంటుంది. ఇప్పుడు వెనకాతలో ఉన్న తాళ్ళు రెండింటిని మనం కలిపి ముడి వేసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఆ రెండింటిని ఈ విధంగా జాయిన్ చేసేస్తాము. ఒక 2 ముళ్ళు వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ ముళ్ళు వేసేసిన టొమాటోకి ఈ తొడిమికి మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది. సో జస్ట్ ఒక 2 నాట్స్ వేస్తే ఇలా పై పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము అండ్ మెయిన్ టొమాటో అల్లడం స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు. సో దీనికోసం నేను రెడ్ కలర్ యార్ని యూస్ చేస్తున్నాను, అలాగే 3mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం మ్యాజిక్ సెంటర్తో స్టార్ట్ చేసుకోవాలి. సెంటర్లో నీడిల్ పెట్టి వర్కింగ్ ఎండ్ని తీసుకొని ఈ హోల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. థ్రెడ్ని హోల్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసి చైన్ 1 వేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ రో స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ రోలో 6 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకోవాలి. లూప్ డ్రాప్ చేసి ఒక సింగిల్ స్టిచ్, ఈ విధంగా 6 వేయాలి. ఇది థర్డ్, తర్వాతది 4th సింగిల్ స్టిచ్, 5 అండ్ 6. ఇలా 6 సింగిల్ స్టిచెస్ కంప్లీట్ అయిన తర్వాత
మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేస్తాము. సో టెయిల్ ఎండ్ లాగితే మ్యాజిక్ రింగ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ మీరు కంప్లీట్గా క్లోజ్ చేయక్కర్లేదండి. యాక్చువల్గా నేను మర్చిపోయి చాలా బలంగా లాగేశాను, కానీ నార్మల్గా అయితే కొంచెం గ్యాప్ ఉంచుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ పైన తొడిమ అటాచ్ చేయాలి కదా. ఒక్కవేళ మీరు నాలాగే మీరు కూడా పొరపాటున గట్టిగా లాగేసినా మరేం పర్వాలేదు, మనం టాపెస్ట్రీ నీడిల్ యూజ్ చేసి అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం లూజ్ అయినా సరిపోతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టి ముందు ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకొని అందులో ఒక స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం అమిగుర్మిస్ చేసేటప్పుడు ఎప్పుడైతే కొత్త రో స్టార్ట్ చేస్తున్నామో ఆ స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటాం అనమాట. ఈ స్టిచ్ నుంచి ఈ రో స్టార్ట్ అయింది అని చెప్పి. సో సెకండ్ రో ప్యాటర్న్లో ఇంక్రీజ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ స్టిచ్లోనే 2 స్టిచెస్ వేసుకుంటాం. అండ్ ఫస్ట్ స్టిచ్లో మనం స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటాం. ఇప్పుడు నేను సెకండ్ స్టిచ్లో ఇంక్రీజ్ వేస్తున్నాను. ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్ని వేసుకోవటం. ఇలాంటి క్రోషే ఇంక్రీజెస్ రో మొత్తం 6 టైమ్స్ వేసుకోవాలి. సో ఇది థర్డ్ ఇంక్రీజ్. అండ్ ఇప్పుడు ఇది ఫోర్త్ ఇంక్రీజ్, తర్వాత ఫిఫ్త్ ఇంక్రీజ్, అండ్ లాస్ట్ దాంట్లో 6th ఇంక్రీజ్. సో ఇలా సెకండ్ రోలోని 6 ఇంక్రీజెస్ వేయటం వల్ల టోటల్ 12 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను కౌంటింగ్ చూపించట్లేదండి, మీ ప్రాజెక్ట్లో మీరు కౌంట్ చెక్ చేసుకొని అప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ప్యాటర్న్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నామో కౌంటింగ్ కరెక్ట్గా సరిపోతుంది, మళ్ళీ క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు థర్డ్ రో కోసం స్టిచ్ మార్కర్ని తీసేసి మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసిన స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాం. సో ఇక్కడ థర్డ్ రో స్టార్ట్ అయింది అని అర్థం. అండ్ తర్వాత స్టిచ్లో ఒక ఇంక్రీజ్ వేసుకోవాలి. సో ఇప్పుడు థర్డ్ రోలో 1 సింగిల్ స్టిచ్ 1 ఇంక్రీజ్ అనేది ఒక సెట్. ఈ సెట్ని ఇప్పుడు మనం రిపీట్ చేయాలి. ఇది సెకండ్ రిపిటేషన్. సో ఒక సింగిల్ స్టిచ్ అయిపోయింది, ఇప్పుడు ఒక సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్. ఇలా రో మొత్తం ఇంకొక 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇక్కడ నేను లాస్ట్ ఇంక్రీజ్ అనేది వేస్తున్నాను, 6th రిపిటేషన్లో లాస్ట్ ఇంక్రీజ్. సో దీంతో థర్డ్ రో కంప్లీట్ అవుతుంది. అండ్ థర్డ్ రో ఎండింగ్లో మనకి 18 సింగిల్ స్టిచెస్ అనేవి ఉంటాయి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 4th రో స్టార్ట్ చేయడానికి ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు కొత్తగా వేసిన స్టిచ్లో మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేస్తున్నాం. సో ఇక్కడితో మనకి 4th రో స్టార్ట్ అవుతుంది అని ఇండికేషన్. తర్వాత స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్ వేస్తాము. సో ఇక్కడ 4th రోలో ఇప్పటికీ 2 సింగిల్ స్టిచెస్ వేసాం. ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. ఇప్పుడు 4th రోలో ఈ మొత్తం ప్యాటర్న్ని 6 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఆల్రెడీ 1 టైం కంప్లీట్ అయిపోయింది, ఇది సెకండ్ రిపిటేషన్. సో 2 సింగిల్ స్టిచెస్ అయిపోయి ఇప్పుడు ఇంక్రీజ్, మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్ ఇంక్రీజ్. ఇలా రో మొత్తం మరొక 4 టైమ్స్ రిపీట్ చేయాలి, టోటల్ 6 టైమ్స్. ఇలా ఇప్పుడు నేను లాస్ట్ ఇంక్రీజ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడతో 4th రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ 24 సింగిల్ స్టిచెస్ ఉండాలి. షేప్ ఇలా కొంచెం రౌండ్ షేప్ లానే కనిపిస్తుంది అండ్ చిన్న కర్వేచర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు 5th రో కోసం మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. సో ఒక స్టిచ్ వేసాము, ఇంకో 2 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి నెక్స్ట్ 2 స్టిచెస్లో. సో ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, తర్వాతది థర్డ్ సింగిల్ స్టిచ్. ఇలా 3 సింగిల్ స్టిచెస్ అయ్యాక తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. అంటే ఒకటే స్టిచ్లో 2 స్టిచెస్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ 3 సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్ అనే ప్యాటర్న్ని రో మొత్తం స్టార్టింగ్ స్టిచ్ వచ్చేంత వరకు అల్లుకోవాలి. ఇలా 6 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము. సో 5th రో కంప్లీట్ అయ్యేటప్పటికి 30 సింగిల్ స్టిచెస్ ఉండాలి. అండ్ ఇక్కడ మీకు షేప్ చూస్తే చిన్న హెక్సాగాన్ షేప్ అనేది కనిపిస్తుంది, పర్వాలేదండి, అవి మనం ఇంక్రీజెస్ వేసుకునే పొజిషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. సో మీకు కౌంటింగ్ నేను చెప్పిన ప్యాటర్న్ సరిపోయింది అంటే మీరు చేస్తుంది కరెక్ట్గానే ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు 6th రో కోసం 4 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకోవాలి. సో ఫస్ట్ దాంట్లో స్టిచ్ మార్కర్ పెట్టేశాము అండ్ సెకండ్ సింగిల్ స్టిచ్ వేసుకున్నాను. ఇది థర్డ్ వన్ అండ్ దెన్ 4th వన్. ఇలా 4 సింగిల్ స్టిచెస్ అయ్యాయి. తర్వాత దాంట్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. ఒకే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్, ఈ 4 సింగిల్ స్టిచెస్ అండ్ ఇంక్రీజ్ అనే ప్యాటర్న్ ఉంది కదా, దాన్ని టోటల్ 6 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము రో మొత్తం స్టార్టింగ్ పాయింట్ వచ్చేంత వరకు.
సో ఇక్కడ లాస్ట్ ఇంక్రీజ్ వేసేస్తున్నాము. ఇక్కడతో 6th రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ 36 సింగిల్ స్టిచెస్ అనేవి ఉండాలి. చూసారండి షేప్, ఒక చిన్న కర్వేచర్ అనేది వస్తుంది. మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఇప్పుడు 7th రో స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. సో 7th రోలో మనం ఒక్కొక్క ఒక్కొక్క సింగిల్ స్టిచ్ ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నమాట. ప్రతి స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఎటువంటి ఇంక్రీజెస్ మనం వేయట్లేదు కాబట్టి రో 7లో కూడా మనకి 36 సింగిల్ స్టిచెసే ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే వేయండి. సో ఈ రో వేసిన తర్వాత కొంచెం ఆ హెక్సాగాన్ షేప్ అనేది మారిపోయి రౌండ్ షేప్ కింద కనిపిస్తుంది. ఇప్పుడు 8th రో స్టార్ట్ చేయబోతున్నాము. దీనికోసం మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్తో స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేయండి. 8th రో ఇక్కడ స్టార్ట్ అయింది అని తెలియడం కోసం. సో 8th రోలో మనకి 5 సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఆల్రెడీ ఒకటి వేసేసుకున్నాం, అది సెకండ్ది. అండ్ దిస్ వన్ ఈజ్ థర్డ్. 4 5 ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్, ఒకటే స్టిచ్లో ఇంక్రీజ్ అనమాట. సో ఇప్పుడు ఈ 5 స్టిచెస్ అండ్ ఇంక్రీజ్ ఈ ప్యాటర్న్ని రో మొత్తం మరో 5 టైమ్స్ రిపీట్ చేస్తాం. టోటల్ 6 టైమ్స్. ఇలా 8th రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 42 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉండాలి. ఇది లాస్ట్ ఇంక్రీజ్. సో ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 9th రో అల్లడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ముందు ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుందాము. కానీ ఇక్కడ చూసారా అండి, వీడియో చేసేటప్పుడు యాక్చువల్గా నేను స్టిచ్ మార్కర్ పెట్టడం మర్చిపోయాను. ఇలా మర్చిపోయి మనం వర్క్ కంటిన్యూ చేసాము అని అంటే ఎక్కడ మనం కౌంటింగ్ కానీ ఏ రోలో ఉన్నాము, ఎన్ని స్టిచెస్ వేసాము అనేది మిస్ అయిపోతాం అనమాట. సో అట్లీస్ట్ మనం ఖచ్చితంగా స్టిచ్ మార్కర్ని అయితే పెట్టుకోవాలి. ఇమీడియట్గా రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు జస్ట్ 3 స్టిచెసే కాబట్టి ఇమీడియట్గా తెలుసుకొని వెంటనే పెట్టేసాం. రైట్. రో 9 నుంచి రో 11 వరకు ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకుంటే ఈ క్యాప్ షేప్లో లాగా రౌండ్ షేప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ పైన తొడిమ పార్ట్ని టొమాటో బేస్కి కలిపి అతికి పెట్టేసుకోవాలి. సో దీనికోసం మనం టాపెస్ట్రీ నీడిల్ని యూజ్ చేస్తున్నాము. సో మొత్తం ఈ 4 థ్రెడ్స్ని కూడా టాపెస్ట్రీ నీడిల్లోకి తీసేసుకొని సెంటర్ మనకి మ్యాజిక్ రింగ్ ఉన్నది కదా, అందులోపల నుంచి ఎక్కించేసుకోవాలి. సో నాకు మ్యాజిక్ రింగ్ కొంచెం టైట్గా ఉన్నది కాబట్టి లాగడం కొంచెం కష్టమైంది, బట్ వచ్చేసింది. ఇలా ఇప్పుడు ప్రాజెక్ట్ని వెనకాతల వైపుకి తిప్పి ఈ రెడ్ కలర్ థ్రెడ్ అది ఉంది కదండి, దాంతోపాటు కలిపి ముడి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే మీరు కట్ చేసేసుకోవచ్చు, బట్ మనకు ఎలాగో స్టఫింగ్ పెడతాం కాబట్టి దాంతోపాటు వదిలేసినా కూడా నో ప్రాబ్లం. వీవిని అయితే చేయాల్సిన అవసరం లేదు, ముడి వేసాం కాబట్టి సరిపోతుంది. ఇలా మనం పైన పార్ట్ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు 12th రో అల్లడం స్టార్ట్ చేద్దాము. సో స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని ఇమీడియట్గా స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. సో 12th రో కోసం 5 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఆల్రెడీ 1 అయిపోయింది. ఇది 2, ఇది 3rd సింగిల్ స్టిచ్, ఇది 4th అండ్ దెన్ 5th సింగిల్ స్టిచ్. ఇలా 5 సింగిల్ స్టిచెస్ అయిపోతాయి. తర్వాత మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. సో 2 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని ఒకేసారి పెట్టి లూప్ని డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్ వేసుకుంటాం, అదే ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇప్పుడు 5 స్టిచెస్ అండ్ ఇన్విజిబుల్ డిక్రీజ్ ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. 1 2 3 4 5 అండ్ ఇప్పుడు మళ్ళీ ఇన్విజిబుల్ డిక్రీజ్. సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి ఒక సింగిల్ స్టిచ్. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మరొక 4 టైమ్స్ రో మొత్తం రిపీట్ చేయాలి, స్టార్టింగ్ స్టిచ్ వచ్చేంత వరకు. సో ఇప్పుడు నేను లాస్ట్ స్టిచ్ వేస్తున్నాను, లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ ఫర్ 12th రో. మళ్ళీ 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని పెట్టి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడతో 12th రో 36 స్టిచెస్తో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 13th రో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుంటున్నాం. తర్వాత ఇందులో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. సో 13th రో స్టార్ట్ అయినట్టు ఇండికేషన్. అండ్ ఈ 13th రో కోసం 4 సింగిల్ స్టిచెస్ వేయాలి. ఆల్రెడీ ఫస్ట్ ఒకటి వేసేసుకున్నాము, ఇది 2nd సింగిల్ స్టిచ్. తర్వాతది 3rd సింగిల్ స్టిచ్ అండ్ దెన్ 4th సింగిల్ స్టిచ్. ఇలా 4 కౌంట్ చెక్ చేసుకున్నాక
ఒక ఇన్విజిబుల్ డిక్రీస్, మళ్ళీ ఇందాకట్లాగానే 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని పెట్టి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ స్టిచ్. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మరొక 5 టైమ్స్ రిపీట్ చేయాలి. 4 సింగిల్ స్టిచ్ అండ్ ఇన్విజిబుల్ డిక్రీస్, ఇలా రో మొత్తం రిపీట్ చేసుకుంటే 13th రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీస్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి 30 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. మీరు కౌంట్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ప్యాటర్న్ ఎప్పుడైతే కరెక్ట్గా ఫాలో అవుతున్నామో కౌంట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 14th రో అల్లడానికి 1 సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాము. అండ్ మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ 14th రోలో మనకి ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎటువంటి ఇంక్రీజ్ వేయట్లేదు, అలాగే డిక్రీజ్ కూడా వేసుకోవట్లేదు. కాబట్టి 13th రోలో 30 స్టిచెస్ ఉంటే 14th రోలో కూడా మనకి 30 సింగిల్ స్టిచెస్సే ఉండాలి. రో మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడతో 14th రో కూడా కంప్లీట్ అయిపోతుంది. స్టిచ్ మార్కర్ని తీసేసుకొని 15th రో స్టార్ట్ చేద్దాం. చూసారా అండి, డిక్రీజెస్ వేసే కొద్దీ షేప్ ఆ రౌండ్ ఏదైతే ఉందో అది దగ్గరకు వచ్చి తగ్గుతూ ఉంటుంది. సో ఒక సింగిల్ స్టిచ్ వేసుకున్నాము, మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేస్తాము. ఇది 15th రో స్టార్టింగ్ కోసం. తర్వాత 2 స్టిచెస్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేస్తాం. సో 3 సింగిల్ స్టిచెస్ అవుతాయి టోటల్. ఆ తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ స్టిచెస్ని రో మొత్తం రిపీట్ చేస్తాం, అంటే 6 టైమ్స్. ఇది సెకండ్ రిపిటేషన్ అన్నమాట. 1 2 3 అండ్ దెన్ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇది సెకండ్ రిపిటేషన్. ఇలా మరొక 4 టైమ్స్ రిపీట్ చేస్తే 15th రో కంప్లీట్ అయిపోతుంది 24 సింగిల్ స్టిచెస్తో. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 16th రో స్టార్ట్ చేసుకోవాలి. చూసారా అండి, ఇలా సర్కిల్ చిన్నదవుతూ షేప్ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ స్టిచ్ మార్కర్ని ఈ స్టిచ్లో పెట్టేసుకుంటాం. ఇక్కడ 16th రో స్టార్ట్ అయినట్టు ఇండికేషన్. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్. సో 2 సింగిల్ స్టిచెస్, ఆ తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి అండ్ మరొక ఇన్విజిబుల్ డిక్రీజ్. సో 1, తర్వాతది 2 అండ్ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా రో మొత్తం 6 టైమ్స్ రిపీట్ చేసుకుంటే టోటల్ 18 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను. అండ్ దీంతో 16th రో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సర్కిల్ అనేది చిన్నదైపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 17th రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు తర్వాత స్టిచ్లో ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి, లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్. ఇలా రో మొత్తం రిపీట్ చేసుకోండి. 1 సింగిల్ స్టిచ్, తర్వాత 1 డిక్రీజ్, ఇలా టోటల్ 6 టైమ్స్ రిపీట్ చేయాలి. అండ్ దీంతో మనకి 17th రో 12 సింగిల్ క్రోషే స్టిచెస్తో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ డిక్రీజ్ వేస్తున్నాను 17th రోది. అండ్ ఇక్కడ వర్క్ని ఆఫ్ చేసి స్టఫింగ్ పెట్టేసుకుంటాము. ఒకవేళ మీరు దీనికి కళ్ళు, నోరు లాంటివి యాడ్ చేయాలనుకుంటే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. సో కావాల్సినంత స్టఫింగ్ తీసుకొని ఇప్పుడు లోపల స్టఫ్ చేసేసుకోవాలి. స్టఫింగ్ కూడా అంచులు మారుగా పెట్టుకొని సెంటర్లో ఖాళీ ఉండేటట్టుగా చేసుకొని లాస్ట్లో సెంటర్లో స్టఫింగ్ పెట్టుకుంటే నీట్గా స్టఫింగ్ అనేది షేప్ నిలబడుతుంది. సో ఎక్కువ తక్కువ అవ్వకుండా నీట్గా స్టఫ్ చేసేసుకోండి. వన్స్ స్టఫింగ్ సరిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ రో అల్లుకుందాము. లాస్ట్ రోలో మొత్తం 6 కూడా ఇన్విజిబుల్ డిక్రీజెసే ఉంటాయి. సో ఫస్ట్ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసేసుకొని లాస్ట్ రోలో కూడా మనం స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. అప్పుడు మనం మర్చిపోకుండా క్లారిటీగా ఉంటుందన్నమాట. తర్వాత మిగిలిన 5 ఇన్విజిబుల్ డిక్రీజెస్ వేసుకుంటున్నాము. టోటల్ 6 కాబట్టి ఇది సెకండ్ది అనమాట. అండ్ స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇన్విజిబుల్ డిక్రీజ్ వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, పట్టుకోవడానికి, గ్రిప్ దొరకడానికి. కాకపోతే జాగ్రత్తగా నీట్గా వీలైనంత వరకు కన్నాలు తక్కువ వచ్చే విధంగా అల్లుకోవాలి. ఇక్కడ నేను చూడండి జాగ్రత్తగానే వేస్తున్నాను, అయినా కూడా హోల్స్ వస్తున్నాయి. కానీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడుగున ఉండే హోల్స్ మనం ఫినిషింగ్స్ చేసేటప్పుడు కనిపించవు.
ఇది విత్ ప్రాక్టీస్ వస్తుంది. మన హోల్స్ని హైడ్ చేయడం అదంతా కూడా, హ్యాండ్ టెన్షన్ ఎలా మేనేజ్ చేయడం ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ 6th వేసేసుకున్నాము. తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసి ఈ నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చైన్ 1 వేసి కొంత పొడవుగా టెయిల్ ఎండ్ పెట్టి కట్ చేసుకోవాలి. సో ఈ టెయిల్ ఎండ్తో మనం ఫినిషింగ్స్ని చేసుకుంటాము. ఇప్పుడు ఈ టెయిల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్ లోపలికి ఎక్కించుకోవాలి. ఇక్కడ లాస్ట్లో చిన్న హోల్ ఓపెనింగ్ ఉంటుంది చూసారా, అది క్లోజ్ చేసుకోవాలి. సో స్టఫింగ్ని లైట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి చిన్న టిప్ లాగా వస్తుంది చివర. ఇప్పుడు మీకు రౌండ్ టొమాటో లాగా కావాలి అనుకుంటే ఆ టిప్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ రోలోని 6 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్స్ లోపలికి మనం టాపెస్ట్రీ నీడిల్ని తీసుకెళ్ళాలి. సో కౌంటింగ్ చేసుకుంటూ వేసుకోండి. అది 1, ఇది 2, 3, 4, 5 and 6. తర్వాత ఈ టెయిల్ అన్ని జాగ్రత్తగా లాగితే ఆ ఓపెనింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ లోపలికి నీడిల్ పెట్టి ఒక ముడి వేసి సెక్యూర్ చేసేసుకుంటాం. ఇప్పుడు చూడండి అడుగున రౌండ్గా మంచి బంతిలాగా కనిపిస్తుంది రౌండ్ టొమాటో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెంటర్ నుంచి నీడిల్ని తీసుకెళ్ళి పైన మ్యాజిక్ సెంటర్ ఉన్నది కదా, అక్కడి నుంచి బయటకు తీసుకొని రావాలి. ఇలా బయటకు తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎంత బలంగా లాగుతాము అనే దాన్ని బట్టి షేప్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. కొంచెం నార్మల్గా లాగామనుకోండి బేస్ ఇలా రౌండ్ టొమాటో లాగా ఉంటుంది. ఇంకొంచెం గట్టిగా లాగితే అక్కడ డెంట్ ఉండే టొమాటోస్ కింద కనిపిస్తుంది అనమాట. ఎలా లుక్ కావాలనుకుంటే మీరు అలాగా దాన్ని సెట్ చేసుకొని అప్పుడు పైన ఒక ముడి వేసుకొని సెక్యూర్ చేసుకోవచ్చు ఆ డెంట్ ఉండే విధంగా, షేప్ పోకుండా. సో ఇక్కడ పైన జస్ట్ నేను క్యాజువల్గా ముడి వేస్తున్నాను అంతేనండి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది అంతే, ఊరికే ఒక ముడి వేసేస్తే మనం చేసిన వర్క్ షేప్ అంతా సెక్యూర్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ థ్రెడ్ని స్టఫింగ్ లోపలికి పోనిచ్చి ఒక 2-3 సార్లు అటు ఇటు మీరు హైడ్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఎక్సెస్ థ్రెడ్ని వర్క్కి దగ్గరగా కట్ చేసేసుకుంటే టొమాటో ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మనం ఫినిషింగ్స్ చేసుకుందాము. సో మీకు కళ్ళు ముక్కు లాంటివి పెట్టుకోవాలి అనుకుంటే ఫాల్ సైజ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ చేసుకోవచ్చు. బట్ నేను అవన్నీ పెట్టట్లేదు బికాజ్ ఐ వాంటెడ్ టు ఇది పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ కళ్ళు అవన్నీ ఊడిపోయాయి అంటే బాగుండదు కాబట్టి పెట్టడం లేదు. అలాగే ఈ సెపల్ పార్ట్ ఉన్నది కదా, దాన్ని నీట్గా హాట్ గ్లూ గన్ యూస్ చేసి అంటించేస్తున్నాను. ఇది మీరు కావాలంటే థ్రెడ్తో కూడా అటాచ్ చేసుకోవచ్చు, ఎలా చేసినా పర్వాలేదు. సో ఇక్కడతో మన అమిగురుమి టొమాటో కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. దీని రిటర్న్ ప్యాటర్న్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. మీ పిల్లలు ఈ టొమాటోలు చూసి ఏమన్నారో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.